పోయిన వారం రికార్డింగ్లో కొంత భాగమే రికార్డ్ అయింది, ఆ ఆఖరి భాగం రికార్డ్ అవ్వలేదని నాకు తెలియజేయడం జరిగింది. దాన్ని బట్టి ఆ ఆఖరి పార్ట్ కూడా మీతో మాట్లాడాలని ప్రభు ఆత్మ చేత ప్రేరేపించబడుతున్నాను. ప్రియులారా, ప్రభు అయిన యేసు క్రీస్తు వారు పునరుత్థానుడై లేచాడు. ఆయన మరణమును గెలిచి లేచాడు. ఆయన సమాధిని గెలిచి లేచాడు. ఈవేళ మనం ఎక్కడ వింటున్నా టీవీ ఛానల్ ఓపెన్ చేసేసరికి, టీవీ ఆన్ చేసేసరికి పాజిటివ్ అండ్ నెగిటివ్ అనే మాటలు వింటూ ఉన్నాం. కరోనా పాజిటివ్ కేసులేని, నెగిటివ్ కేసులేని. ప్రతి దేశంలో కూడా ఎంతమందికి పాజిటివ్, ఎంతమందికి నెగిటివ్, లేక ఎంతమంది చనిపోయారు, పాజిటివా నెగిటివా, పాజిటివా నెగిటివా అని మాట మనం చాలా తరచుగా ఈ సీజన్లో వింటున్నాం. ఏ ఛానల్ పెట్టినా సరే అదే మాట వింటున్నాం. ఈ సందర్భంగా నాకు ఒక విషయం గుర్తుకొస్తాం. ఒక లెబొరేటరీలో, ఒక ల్యాబ్లో ఒక మనిషికి కరోనా వైరస్ ఉందో లేదో టెస్టులు చేసి పాజిటివ్ నెగిటివ్ వారు డిసైడ్ చేయగలరు, యాక్యురేట్గా చెప్పగలరు. ఒక సిమ్టమ్స్ ఏమైనా ఉంటే పాజిటివ్ అని, అటువంటి సిమ్టమ్స్ ఏమి లేకపోతే నెగిటివ్ అని డిక్లేర్ చేస్తూ ఉన్నారు చాలా తేటగా. అదే క్లారిటీతో ఈ ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క బోధ కూడా నెగిటివా పాజిటివా, సత్యమా అసత్యమా, ఒక ల్యాబ్లో రిజల్ట్స్ చెప్పినంత యాక్యురేట్గా యేసు క్రీస్తుని కూర్చున్న బోధ విషయంలో కూడా మనం ఒక అవగాహన రావడానికి అవకాశం. ఒక ల్యాబ్లో కరోనా వైరస్ నెగిటివో పాజిటివో ఎంత స్పష్టంగా, ఎంత యాక్యురేట్గా మనం చెప్పగలమో, అదేవిధంగా ఈ యేసుక్రీస్తు యొక్క ఉపదేశం, యేసుక్రీస్తు యొక్క బోధ, యేసుక్రీస్తు సత్యమా కాదా, యేసుక్రీస్తు దేవుడా కాడా అన్న విషయాలను అంత యాక్యురేట్గా ఒక ల్యాబ్లో స్టడీ చేసి చెప్పినంత యాక్యురేట్గా చెప్పడానికి అవకాశం ఉందని ఈ ఉదయకాల సమయంలో మీకు నేను మనవి చేస్తూ ఉన్నాను. ఈవేళ భూమి మీద అనేకమైనటువంటి సిద్ధాంతాలు ఉన్నాయి, అనేకమైనటువంటి విశ్వాసాలు ఉన్నాయి, అనేకమైనటువంటి మతాలు ఉన్నాయి, అనేకమైనటువంటి సిద్ధాంతాలు ప్రతిపాదించినటువంటి వారు ఉన్నారు. ఈ అన్నిటిలో ఏది సత్యం? అన్నీ సత్యమా, లేకపోతే ఏదో ఒకటే సత్యమా? ఆ ఒకటే సత్యమైతే ఆ ఒకటే ఏదో తెలుసుకోవడానికి అవకాశం ఉందా అని చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని మనం ఆలోచించాలని నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. ప్రియమైన వారులారా, ఒక ల్యాబ్లో స్టడీ చేసి అంత యాక్యురేట్గా మనం చెప్పగలిగినట్లుగా దేవుని గురించిన సంగతులు కూడా చెప్పడానికి అవకాశం ఉంది. ప్రియమైన వారులారా, ఇప్పుడు ప్రభు అయిన యేసు క్రీస్తుని గురించి చెప్పబడిన ఒక మాట ఏమిటంటే, హిస్టరీ ఈజ్ నథింగ్ బట్ హిజ్ స్టోరీ, ద స్టోరీ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అనేటువంటి ఒక సేయింగ్ ఉంది. హిస్టరీ ఈజ్ నథింగ్ బట్ హిజ్ స్టోరీ అంటే చరిత్ర, మానవ చరిత్ర అంతటిలో కూడా యేసు యొక్క ప్రధాన పాత్ర లేక యేసుదే పాత్ర అంతా కూడా అనేటువంటి విషయం మనకు అక్కడ తెలుస్తూ ఉంది. హిస్టరీ ఈజ్ నథింగ్ బట్ హిజ్ స్టోరీ అంటే ద హ్యాండ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఈజ్ దేర్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ద హ్యూమన్ కైండ్, ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఆల్ ద నేషన్స్. ఆయన యొక్క క్యారెక్టర్, ఆయన యొక్క హస్తము,
కనబడుతుందని మన చరిత్రకారులు చెప్పడం మనం వింటూ ఉన్నాం. కనుక ఇప్పుడు పాజిటివా నెగిటివా అని చెప్పినంత తేటగా యేసుక్రీస్తును కూర్చున్న బోధన గురించి కూడా మనం అంత తేటగా చెప్పడానికి అవకాశం ఉంది. పండితులైనటువంటి వారు, జ్ఞానులైనటువంటి వారు, చదువుకున్నటువంటి వారు, విద్యావేత్తలైనటువంటి వారు, ఖ్యాతి గడించినటువంటి వారు, పేరెన్నిక కన్నటువంటి వారు, ఎన్నో విషయాలను కూలంకుషంగా చర్చించి ఎన్నో సంగతులను అవగాహన చేసుకునేటువంటి వారు ఈ విషయాన్ని గమనించాలని మనం చేస్తా ఉన్నాం. ఇది సత్యమా కాదా అని మనకు ఎలా తెలుస్తుంది అంటే, బైబిల్లో వ్రాయబడినటువంటి సంగతులు మనం పరిశీలన చేసినప్పుడు ఆయన మొదటి రాకడకు కొన్ని విషయాలు అనేక గ్రంథాల్లో వ్రాయబడ్డాయి. ఆయన మొదటి రాకడకు దాన్ని గత వర్తమానంలో నేను చెప్పాను. యేసుక్రీస్తు అనే ఒక దేవకుమారుడు రాబోతున్నాడు. ఆయన ఎక్కడికి వస్తాడు, ఏ స్థలానికి వస్తాడు, ఆయన ఎలా వస్తాడు, ఆయనకు ఉండేటువంటి గుణగణాలు ఏమిటి, ఆయన వచ్చిన తర్వాత ఏమి జరిగిస్తాడు, అసలు ఎందుకు వస్తున్నాడు అనే విషయాలు రాకమునిపే సకల గ్రంథాల్లో వ్రాయబడ్డాయి. అలాగనే మళ్ళా రెండవ రాకడకు కూడా ముందు కొన్ని సంఘటనలు జరుగుతాయని వ్రాయబడింది. కనుక ప్రియులారా, యేసు ప్రభువు తన శిష్యులు అడుగుతారు, అయ్యా ఈ యుగ సమాప్తికి నీ రాకడకును సూచనలేవి? ఇంపార్టెంట్ పాయింట్ ఏమిటంటే, యేసుక్రీస్తు ఈ లోకానికి రెండవ మారు రాబోతూ ఉన్నాడు. జీసస్ క్రైస్ట్ ఈజ్ గోయింగ్ టు కమ్ అగైన్. అది ప్రపంచమంతా దద్దరిల్లుతున్నటువంటి, అందరి చెవుల్లో మారుమ్రోగుతున్నటువంటి, గింగురమంటున్నటువంటి ఒక శబ్దం. యేసు మరలా వస్తాడట, యేసు యొక్క రెండవ రాకడ ఉన్నదట అని ఇవాళ ప్రపంచవ్యాప్తంగా చెప్పబడ్డం మనం వింటూ ఉన్నాం. ఇందులో సత్యం ఎంత? ఆయన వచ్చే ముందు ఫలానా సంఘటనలు చోటు చేసుకుంటాయట, ఫలానా పరిస్థితులు లోకములో కలుగుతాయట, ఫలానా రాజకీయ పరిణామాలు వస్తాయట అని యేసు ప్రభు వారు సెలవిచ్చారట. నిజంగా ఆయన సెలవిచ్చినట్లుగా అలా జరుగుతూ ఉందా? ఒకవేళ జరుగుతూ ఉన్నట్లయితే ఆయన రాబోతున్నాడని, ఒకవేళ జరగకపోతే ఆయన రావట్లేదని మనం నిర్ధారించుకోవచ్చు. ఇట్ ఈస్ దట్ సింపుల్. నా రాకడకు సూచనలు ఇవిగోండి. నేను ఈ లోకంలోనికి రారాజుగా వచ్చేటప్పుడు, వచ్చే ముందు ఇదిగో ఈ పరిస్థితులు జరుగుతాయి అని ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్పాడు. ఆయన అన్నాడు, ఈ యుగ సమాప్తి మీకు ఎలా తెలుస్తుందంటే, కొన్ని రాజ్యాలు ఈ లోకంలో ఏలుబడి చేయబోతూ ఉన్నాయి. ఈ ప్రపంచంలో కొన్ని రాజ్యాలు రాబోతూ ఉన్నాయి. మాదీయుల పారసీకుల రాజ్యం రాబోతూ ఉంది. అది కొంతకాలం పరిపాలన చేయబోతూ ఉంది. దాని తరువాత గ్రీకుల రాజ్యం రాబోతూ ఉంది. దాని తరువాత రోమీల యొక్క సామ్రాజ్యం రాబోతూ ఉంది. దాని తరువాత ప్రజాస్వామ్యం రాబోతూ ఉంది అని క్రీస్తు పూర్వమే చెప్పబడింది. ప్రియులారా, ఆ ప్రజాస్వామ్యం వచ్చినటువంటి దినాల్లో దేవుడు ఈ భూమి మీద ఆయన రాజ్యమును స్థాపించడం ప్రారంభిస్తాడు. ఆయన రాజ్య స్థాపన అనేటువంటిది అది రథాలతోనూ యుద్ధాలతోనూ
సైన్యముతోనూ జరిగేటువంటిది కాదు. ఆయన స్వార్థ ప్రకటించడం ద్వారా ఒక రాజ్యమును స్థాపించబోతూ ఉన్నాడు అని దేవుని యొక్క వాక్యములో చెప్పబడింది. ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడకు ముందు, ఇక ప్రభు అయిన యేసుక్రీస్తు వస్తాడు అని చెప్పగానే రాకడకు ముందు ఒక దూత ఆయనకు ముందుగా రావడం మనం చూస్తూ ఉన్నాం. ఆయన పేరు యోహాను. పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనస్సు పొందండి, సమీపించి ఉన్నది, ఈ లోకం రాబోతుంది, దైవరాజ్యము స్థాపింపబడబోతుంది, మారు మనస్సు పొందండి అని యేసు ప్రభు యొక్క రాకడకు ముందు ఒక పైలట్గా, ఒక ప్రవక్తగా, ఒక దూతగా యోహాను వచ్చి ప్రకటించడం మనం చూస్తూ ఉన్నాం. ఆ యోహాను అంటాడు, నా వెనుక వచ్చేవాడు నాకంటే శ్రేష్ఠుడు, ఆయన చెప్పులో వారు కూడా ముట్టడానికి నేను యోగ్యుడు కాను. నేనైతే మీకు నీళ్లలో బాప్తిస్మిస్తున్నాను కానీ ఆయన అగ్నిలోను పరిశుద్ధాత్మలోను మీకు బాప్తిస్మిస్తాడు అని యోహాను ప్రకటించాడు. యోహాను ప్రకటించినట్లుగానే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకంలోకి వచ్చాడు. ఇదిగో లోక పాపము మోసుకుని పోవు దేవుని గొర్రె పిల్ల అని ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చి యోహాను సాక్ష్యం ఇచ్చాడు. దేవుని బిడ్డలారా, అలాగున యేసుక్రీస్తు సువార్తను ప్రారంభించాడు. సువార్తను ప్రారంభించడం ద్వారా ఈ లోకములో దేవుని యొక్క రాజ్య స్థాపన ప్రారంభమైంది. ప్రవచనాలు చెప్పబడినట్లుగా మాదీయుల పారసీకుల రాజ్యం అయిపోయిన తర్వాత, గ్రీకుల సామ్రాజ్యం అయిపోయిన తర్వాత, రోమియుల సామ్రాజ్యం అయిపోయిన తర్వాత, డెమోక్రసీ, ఇనుము బురద మిళితమైనటువంటి ఆ ప్రజాస్వామిక రాజ్యాలు వంటి రాజ్యాలు వచ్చిన సమయంలో ఆ దినాల్లో ఒక రాజ్యమును గూర్చి ప్రకటన జరుగుతుంది, ఒక రాజ్య స్థాపన ఆరంభమవుతుంది. అది ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క సువార్త ద్వారా ప్రారంభమవుతుందని చెప్పబడింది. ఎలాగైతే చెప్పబడిందో అలాగుననే జరుగుతూ ఉన్నది, అలాగుననే జరిగినవి. కనుక ఒక ల్యాబ్లో మీరు ఎలాగైతే సిమ్టమ్స్ చూసి పాజిటివో నెగిటివో కరోనా వైరస్ ఉందో లేదో చెప్పగలిగినంత స్పష్టంగా ప్రియులారా ఈవేళ ప్రభు అయిన యేసుక్రీస్తును గురించినటువంటి బోధ విషయంలో మనంత యాక్యురేట్గా ఒక కంక్లూజన్కి వచ్చేటువంటి అవకాశం ఉంది. కనుక యేసుక్రీస్తు నాథుడు రావడం జరిగింది. ఆయన లేఖనముల ప్రకారం శిలువలో యజ్ఞం అవడం జరిగింది. ఆయన శిలువను మరణమును గెలిచి పునరుత్థానుడై లేవడం జరిగింది. లేచిన తర్వాత 40 దినములు ఈ లోకములో ఉండి బోధించడం జరిగింది. అనేకులకు ప్రత్యక్షమవడం జరిగింది. దాని తర్వాత అనేకులు చూచుచుండగా ఆయన ఆరోహణమై వెళ్ళడం జరిగింది. ఆయన ఆరోహణమై వెళ్లే ముందు ఆయన 12 మంది శిష్యులను ఏర్పాటు చేసుకొని వారిని అభిషేకించి వారి మీద తన పరిశుద్ధాత్మను ఊది, మీరు సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి, నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడును, నమ్మని వారికి శిక్ష విధింపబడునని 12 మంది శిష్యులను ప్రపంచములో నలుమూలలకు పంపించడం జరిగింది. ఆ 12 మంది శిష్యులు కూడా వెళ్ళి ఈ ప్రపంచమంతటా కూడా ఆ రాజ్య సువార్తను ప్రకటించడం జరిగింది. ఆ 12 మంది శిష్యుల్లో ఒకడైనటువంటి తోమ మన ప్రియతమ భారతదేశం రావడం జరిగింది. ఇదంతా చరిత్ర. ఇదంతా మీరు స్టడీ చేసినప్పుడు ఒక ల్యాబ్లో స్టడీ చేసినట్టుగా నువ్వు స్టడీ చేసినట్లయితే, నిజంగా నీకు సత్యం కావాలని సత్యాన్ని అన్వేషించినట్లయితే, నువ్వు సత్యాన్ని ప్రేమించేటువంటి వాడు నీకు ఖచ్చితంగా సత్యము దొరుకుతుంది. అంత యాక్యురేట్గా యేసు ప్రభు యొక్క బోధ యథార్థమో కాదో, సత్యమో కాదో
నిజమో కాదో, పాజిటివో నెగిటివో ఈజీగా పరిశీలన చేయడానికి అవకాశం ఉంది. కనుక ఆయన వచ్చే ముందు ఆయన రావడం జరిగింది, సువార్త ప్రకటించడం జరిగింది. ఆ 12 మంది అపోస్తులని పిలుస్తారు వారిని. వారికి 12 మంది అపోస్తులని పేరు. వారు ప్రపంచంలో ప్రభు అయిన యేసుక్రీస్తు బోధను ప్రబోధించారు, వాళ్ళు ప్రోపగేట్ చేశారు, వ్యాధులను స్వస్థపరిచారు, దయ్యములను వెళ్ళగొట్టారు, మృతులను సజీవులుగా చేశారు, ఎన్నో అద్భుతాలు మహత్కార్యాలు సూచక్రియలు చేశారు, దేవుని సువార్తను ప్రకటించారు. ఎందరో ఆ సువార్త నమ్మి యావత్ ప్రపంచమంతటా ఏదో ఒక మూలన కాకుండా సకల దేశాలలో ఈ సువార్త వర్ధిల్లింది. సకల దేశాల్లో ఇప్పుడు దేవుని యొక్క రాజ్య ప్రజలు, దేవుని రాజ్య సంబంధులు ఉన్నారు. అది దినదిన ప్రవర్తమానమై వర్ధిల్లుతూ ఉన్నది. ఈవేళ చూసినట్లయితే ప్రతి పట్టణంలో, ప్రతి పల్లెలో, ప్రతి వీధిలో, ఇంచుమించు ప్రతి కుటుంబంలో ఎవరో ఒకరు ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క బిడ్డగా జీవిస్తూ ఉన్నారు. ఎంత విస్తృతం అయిపోయింది. కనుక ప్రియమైనటువంటి వారులారా, నేను వచ్చే ముందు ఇదిగో ఇలాగున సంభవిస్తాయి, ఇటువంటివి జరుగుతాయి, ఈ సూచనలు జరుగుతాయి, మీరు అబ్జర్వ్ చేయండి అని దేవుని యొక్క వాక్యములో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తేటగా చెప్పారు. ఆయన చెప్పినట్లు జరుగుతున్నాయా లేదా? జరిగితే ఆయన రాబోతున్నాడని, జరగకపోతే ఆయన రావడం వట్టిదని మనం కంక్లూజన్ రావచ్చు. అంత సింపుల్గా ఈ విషయాన్ని మనం తేల్చుకోవచ్చు. ప్రియమైన వాళ్ళ ఉదయకాల సమయంలో యేసు ప్రభు యొక్క సువార్త ఎంతో యథార్థం. ప్రియమైన వాళ్ళ ఇదిగో నేను వచ్చే ముందు రాజ్యం మీదకి రాజ్యం, జనం మీదకి జనము లేస్తారు, భూకంపాలు జరుగుతాయి, ప్రకృతి వైపరీత్యాలు కలుగుతాయి, అనేక సార్లు కరువు సంభవిస్తుంది, అకాల మరణాలు ఉంటాయి. దాని తరువాత ఇంకా కొన్ని సంభవించబోతున్నాయి. తెగుళ్ళు వస్తాయి, శ్రమలు వస్తాయి ఈ లోకానికి. దుర్దినములు రాకముందే, వీటి యందు నాకు సంతోషము లేదని చెప్పు దినములు రాకముందే, నీ బాల్యకాలముందే నీ సృష్టికర్తను నీవు స్మరణకు తెచ్చుకో అని దేవుడు చెబుతూ ఉన్నాడు. ప్రియమైన వాళ్ళారా, 4 రకాలైన రాజ్యాలు వస్తాయి అన్నాడు. ఆ 4 రకాల రాజ్యాలు వచ్చినాయి. దాని తర్వాత యేసు వస్తాడని చెప్పారు. తర్వాత యేసు వచ్చాడు. దాని తర్వాత సువార్త లోకమందంతటా ప్రకటింపబడుతుందని చెప్పారు. ఈవేళ లోకమందంతటా సువార్త ప్రకటింపబడుతూ ఉంది. నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడును. ఇది దేశ, మత, జాతి, కుల భేదం లేకుండా సకల దేశాలలో, సకల జాతులలో, సకల ప్రజల మధ్య ఇది ప్రకటింపబడుతుందని ప్రభువు చెప్పాడు. అలాగున సకల దేశాల్లో ప్రకటింపబడుతూ వర్ధిల్లుచూ ఉన్నది. ఇవన్నీ సంభవిస్తూ ఉన్నాయి. ఇంకా మనం చూడాలంటే ఆయన రాకడ మరీ దగ్గరికి వచ్చేటప్పుడు జరగవలసిన సంఘటనలు ఏమిటంటే, ప్రియమైన వాళ్ళారా, 10 రాజ్యాలు కలిసి ఒక మిత్రకూటమిగా ఏర్పడి ఒక రాజుకు అధికారం అప్పగిస్తాయి. ఆ రాజు ఇశ్రాయేలుతో 7 సంవత్సరాలు సంధి చేస్తాడు. ఆ రాజు ప్రపంచంలో ఉన్నటువంటి చేస్తాడు, సర్వ మతాలను అబాలిష్ చేస్తాడు ఆయన. ఈవేళ మన దేవాలయాలన్నీ కూడా మూతపడ్డం మనం చూస్తూ ఉన్నాం. ఇది ఓన్లీ టెంపరీగా ముయ్యబడ్డవి. కానీ ఒక సమయం రాబోతోంది, ఒక కాలం రాబోతుంది. ఆ కాలంలో, ఆ సమయంలో ఈ గుళ్ళన్నీ కూడా శాశ్వతంగా క్లోజ్ చేయబడతాయి. ఏది దేవుడు అనబడునో, ఏది పూజింపబడునో దాన్ని అంతటిని అతను ఎదిరిస్తాడు. ఆ నాశనకరమైన హేయ వస్తువు అని పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో అతనికి పేరు.
నాశనకరమైన హేయ వస్తువు అనగా అది ఒక వస్తువు కాదు సుమా, అతడు ఒక రాజు. ఆ నాశనకరమైన హేయ వస్తువు అనేటువంటిది ఒక రాజును గురించి చెప్పబడుతున్నటువంటి మాట. అతడు ఇశ్రాయేలు దేశములో యెరూషలేము దేవాలయంలోనికి వెళ్ళి అతి పరిశుద్ధ స్థలములో కూర్చుంటాడు. దానికి ముందుగా 666 ముద్ర ఒకటి లోకంలోనికి రాబోతూ ఉంది. ఆ ముద్ర వేసుకున్న వారికి మాత్రమే నిత్యావసర వస్తువులు అమ్మబడతాయి. ఆ ముద్ర వేసుకుంటే దేవుని యొక్క రాజ్యంలోనికి దేవుడు వారసులుగా అంగీకరించడు. వేసుకోకపోతే భూలోకంలో ఎన్నో శ్రమలు అనుభవించవలసి ఉంటుంది. తిండి గింజలు అమ్మరు, రేషన్ అమ్మరు, నొసటి మీద కానీ చేతి మీద కానీ 666 ముద్ర వేసుకుంటే తప్ప రేషన్ అమ్మరు. దేవుని బిడ్డలు వేసుకుంటేనేమో దేవుడు పరలోక రాజ్యంలో రక్షణలో మనల్ని ప్రవేశపెట్టాడు. వేసుకోకపోతేనేమో వీళ్ళు సామగ్రి అమ్మరు, ఆకలితో అలమటించి చావలసిన పరిస్థితి వస్తుంది. దేవుని బిడ్డలు ఇవన్నీ కూడా జరగబోతూ ఉన్నాయి. చాలా మట్టుకు జరిగిపోయినాయి. ఇంకా జరగవలసిన వేళ 10 రాజ్యాలు కలిపి ఒక కూటమి అవ్వడం ఉంది. ఇక ఆఖరి సూచనలు నెరవేర్పు దగ్గరలో ఉన్నాం. దానికి ముందు కొన్ని తెగుళ్ళు వస్తాయని దేవుడు చెప్పాడు. ఆ శ్రమల ఆరంభానికి ఈ యొక్క కరోనా వైరస్ సూచనగా ఉంది. దీనికంటే భయంకరమైనటువంటి యొక్క సంభవాలు జరగబోతున్నాయి. ఇంకా భయంకరమైన శ్రమలు రాబోతూ ఉన్నాయి. కనుక పాజిటివా నెగిటివా, ఇతని కరోనా వైరస్ ఉందా లేదా అని ఎంత ఖండితముగా, ఎంత ఖచ్చితముగా, ఎంత స్పష్టముగా, ఎంత యాక్యురేట్గా ఒక ల్యాబ్లో టెస్ట్ చేసి చెప్పగలవో అంత యాక్యురేట్గా ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడను గూర్చి, ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క బోధన గూర్చి, ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క సత్యమును గూర్చి అంత తేటగా మనం డిసైడ్ అవడానికి అవకాశం. యేసు ప్రభు చెప్పినటువంటి ప్రతి ప్రవచనం, యేసు ప్రభు చెప్పిన ప్రతి సంభవము తూచా తప్పకుండా నెరవేరుతూ ఉంటే ఎందుకు మీరు గ్రహించలేకపోతున్నారు? ఎందుకని మీరు అర్థం చేసుకోలేకపోతున్నారు? లోక సంబంధమైన విషయాలన్నీ ఎంతో చక్కగా అర్థం చేసుకుంటారు, ఎంతో జ్ఞానంగా ప్రవర్తిస్తారు, ఎన్నో విషయాలు పరిశోధించి తెలుసుకుంటారు, గూఢమైన సంగతులను ధ్యానిస్తారు. ఈ సంఘటనలు వచ్చేసరికి, ఈ విషయం వచ్చేసరికి సంపూర్ణంగా గుడ్డితనం ఒక మైకు కమ్ముకున్నట్లుగా, గుడ్డితనం కమ్ముకున్నట్లుగా ఎందుకు మనుషులు ఉంటున్నారు అనేది ఈవేళ నా యొక్క ప్రశ్న, నా యొక్క బాధ. ఒక ల్యాబ్లో స్పష్టంగా పాజిటివా నెగిటివా, పాజిటివా నెగిటివా, యేసు చెప్పింది కరెక్టా కాదా, బైబిల్ చెప్పింది కరెక్టా కాదా, స్టడీ చేస్తే ఈజీగా తేలిపోతుంది. ఆయన ఏమి చెప్పాడో అదే అక్షరాల తూచా తప్పకుండా జరుగుతూ ఉంది. యేసు ప్రభు త్వరలో ఈ లోకంలోనికి రాజుగా రాబోతూ ఉన్నాడు. రాజు అంటే ఎలా ఉండాలో, నీతి పరిపాలన అంటే ఎలా ఉండాలో, ప్రజలను ఏ విధంగా రాజు పరిపాలించాలో, నీతి పరిపాలన అంటే ఏంటో యేసు ప్రభు ఈ ప్రపంచాన్ని పరిపాలించి చూపించబోతూ ఉన్నాడు. ఎందుకు అర్థం కావట్లేదు? ఏమడ్డొచ్చింది మీకు? ఈ సత్యం చూడకుండా మిమ్మల్ని అడ్డగిస్తున్నటువంటిది ఏమిటి? మీకు గుడ్డితనం కలుగు చేస్తున్నటువంటిది ఏమిటి? ఎంత యాక్యురేట్గా సంభవాలన్నీ జరుగుతూ అంతంకి వచ్చేస్తూ ఉంది. యుగాంతానికి వస్తూ ఉన్నాం మనం, యుగ సమాప్తికి దగ్గరకు వచ్చేస్తూ ఉన్నాం. యుగ సమాప్తిలో జరగవలసినవన్నీ కూడా లేఖనముల్లో వ్రాయబడినట్లుగా జరుగుతూ ఉన్నాయి. అయినా కళ్ళు తెరుచుకోవట్లేదు. ప్రియమైన వారులారా, జరిగేటువంటి సంభవాలకు భాష్యం చెప్పగలగాలి. జరిగేటువంటి రాజకీయ పరిణామాలకు కానివ్వండి, జరిగేటువంటి పరిస్థితులకు, వచ్చేటువంటి తెగుళ్లకు దాని మత సంబంధమైన భాష్యము, లేకపోతే నీ విశ్వాస సంబంధమైన భాష్యము, నీ సిద్ధాంత సంబంధమైన భాష్యము చెప్పగలగాలి, ఇంటర్ప్రిట్ చేయగలగాలి.
కరోనాని ఏమని ఇంటర్ప్రిట్ చేస్తారు మీరు? ఒక గొప్ప పండితుడు మొన్న అంటున్నాడు, కరోనాను మించినటువంటి దేవత లేదు అంటున్నాడు. అద్భుతమైన పండితుడు, ఒక పెద్ద పండితుడు అండి, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పండితుడు, ఒక ఉత్తండ పండితుడు, ఒక సహస్రావధాని అంటున్నాడు, కరోనాను మించినటువంటి దేవత లేదు. అంటే ఆయన అర్థం, యౌగిక అర్థం ఏమిటంటే, ఈ కరోనా రావడంతో ఎన్నో విషయాలు సెటరైట్ అయినాయి అని చెబుతూ ఒక యౌగిక అర్థంతో ఆ మాట చెప్పాడు. దాన్ని కాదనట్లా. కానీ ఇది ఎందుకు సంభవించిందో ఇంటర్ప్రిట్ చేయగలగా. ఇస్లాం ఏమని ఇంటర్ప్రిట్ చేస్తుంది, హిందూయిజం ఏమని ఇంటర్ప్రిట్ చేస్తుంది, బుద్ధిజం దీన్ని ఏమని ఇంటర్ప్రిట్ చేస్తుంది, జైనిజం ఏమని ఇంటర్ప్రిట్ చేస్తుంది, క్రిస్టియానిటీ ఏమని ఇంటర్ప్రిట్ చేస్తుంది. వీ మస్ట్ గివ్ ఎన్ ఇంటర్ప్రిటేషన్. భాష్యం చెప్పాలండి. దేవత ఎన్నో విషయాలు చక్కపరిచింది, క్రమపరిచింది. మనుషులందరూ డిసిప్లిన్లోకి వచ్చారు, చేతులు కడుక్కోవడం నేర్చుకున్నారు. ఏమంటే రకరకాల విషయాల్లో కుటుంబంలో ఉండడం, కుటుంబంతో గడపడం నేర్పించింది. ఈ యొక్క రకరకాలైన అరాచకాలు జరగడం మానిపోయింది అని యౌగికార్థంతో ఈ కరోనాను ఒక పండితుడు దేవతతో పోల్చాడు. దేవతతో పోలిస్తే ఇంటికి తీసుకెళ్ళి లోపల పెట్టుకుని ఏమంటే ఆహ్వానించుకొని డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ సోషల్ డిస్టెన్స్ పెట్టుకోగలమా? ఇంట్లో కానీ ఒంట్లో కానీ ఆహ్వానించగలమా? కరోనా దేవత ఒక స్పష్టమైన వివరణ ఇవ్వగలగాలి సంభవాలకు. దాన్నే ఎగ్జిస్టెన్షియల్ ఫిలాసఫీ అంటారు. లాజికల్ కన్సిస్టెన్సీ, empirical adequacy and experiential relevance. These are the three important things we have to deal with. లాజికల్గా experiential relevance. ఈ యొక్క ప్రపంచ భౌతిక విషయాలతో వాటిని పోల్చి ఇంటర్ప్రిట్ చేయగలం. క్రైస్తవ్యం స్పష్టంగా ఇంటర్ప్రిట్ చేస్తూ ఉంది. యేసు రాకడకు ముందు ఇటువంటి తెగుళ్ళు దేవుడు పంపించబోతూ ఉన్నాడు. లోకమంతటిని లాకౌట్ చేశాడు దేవుడు. లోకమంతటికి తాళం వేశాడండి. మనమేదో ఇంటికి తాళం వేసుకోవడం తెలుసు, బీరువాకు తాళం వేసుకోవడం తెలుసు. లోకమంతటికి తాళం వేశాడు. బైబిల్లో మాట ఉంది, బ్రతుకుగోరు వాడు ఎవడైనా ఉంటే తన నోటిని జాగ్రత్తగా ఉంచుకోమన్నాడు. ఈవేళ దేవునికి వ్యతిరేకంగా మాట్లాడినటువంటి వారు, దేవుని దూషించినటువంటి వారు, సృష్టికర్తను దూషించినటువంటి వారు, దేవుడు ఎక్కడున్నాడనేటువంటి వారు, దేవునితో పనేముందనేటువంటి వారు, దేవునితో మనకు సంబంధం ఏంటనేవారు, అసలు దేవుడే లేడనేటువంటి వారు, దేవుడినే దూషించేవారు ఎందరో ఉన్నారు. అందుకని అందరికి నోట్లకి ఇవాళ మాస్క్ వేశాడు. మొత్తం అందరి నోటికి కూడా మాస్క్. దేవుని బిడ్డలారా, ఎంత భయంకరమైన పరిస్థితి. నోరు దేవుణ్ణి స్తుతించడానికి ఇచ్చాడు దేవుడు. నోటితో ఆయన ఒప్పుకోవడానికి ఇచ్చాడు నోటు. ఆయన గురించి గానం చేయడానికి, ఆయన గురించి సాక్ష్యం ఇవ్వడానికి, ఆయన్ని స్తుతించడానికి దేవుడిచ్చింది తిని దేవుడిని స్తుతించడానికి దేవుడు నోరిస్తే ఆ నోటిని దోషణతో నింపుకొని దేవునికి వ్యతిరేకంగా మాట్లాడి వేళ భూరాజ్యాలన్నీ ఆయన్ని దూషించడం మనం చూస్తూ ఉన్నాం. చాలా వింతైన విషయం. దయచేసి కీర్తనల గ్రంథంలో ఒక కీర్తన మనం చూసినట్లయితే 2వ కీర్తనలో దేవుడు అంటాడు, ఈ కీర్తన మామూలు వారి కొరకు రాయబడింది కాదు, ఇది రాజుల కొరకు వ్రాయబడినటువంటి కీర్తన. ఈ 2వ కీర్తనలో చూడండి, అన్యజనులు ఎలా అల్లరి రేపుచున్నారు, జనములు ఎలా వ్యర్థమైన దానిని తలంచుచున్నవి, మనము వారి కట్లు తెంపుదము రండి, వారి పాశములను మన యొద్ద నుండి పారవేయుదము రండి అని చెప్పుకొనుచు, భూరాజులు యెహోవాకును ఆయన అభిషిక్తునికి విరోధముగా నిలవబడుచున్నారు, ఏలికలు ఏకీభవించి ఆలోచన చేయించున్నారు. దేవుని బిడ్డలారా,
ఈ భూరాజులందరూ కూడా యెహోవాకును ఆయన కుమారుడైనటువంటి క్రీస్తుకును వ్యతిరేకంగా మాట్లాడుతున్నారట. ఏలికలైనటువంటి వారు, భూరాజులైనటువంటి వారు ఏకీభవించి ఆలోచన చేస్తున్నారని వ్యతిరేకంగా. ఇటువంటి వాళ్ళందరినీ చూసి దేవుడు ఆకాశమందు ఆసీనుడైన వాడు నవ్వుచున్నాడట. ఆకాశమందు ఆసీనుడైన వాడు నవ్వుచున్నాడు. ఏది మీ సూపర్ పవర్? ఏది మీ బాంబులేమి? మీ అమ్యునిషన్ ఏంటి? మీ ఇన్ఫెంట్రీ ఏది? ప్రియులారా, త్రిదళ అధిపతి, కమాండర్ ఇన్ చీఫ్ అంటారు. 3 దళాలు: 1 ఇన్ఫెంట్రీ, 2 నేవీ, 3 ఎయిర్ ఫోర్స్. ప్రతి దేశానికి కూడా సైనిక శక్తి, నావిక శక్తి, అలాగే గగనతలంలో ఫైట్ చేయడానికి విమానాలు. అంటే ఎయిర్ ఫోర్స్, నేవీ, ఇన్ఫెంట్రీ. ప్రతి దేశానికి ఈ 3 దళాలు ఉన్నాయి. వీటికి ఆ అధ్యక్షులుగా ఉంటారు. దానికి కమాండర్ ఇన్ చీఫ్ ఉంటాడు. ఆర్మ్డ్ ఫోర్సెస్, కమాండర్ ఇన్ చీఫ్ ఆఫ్ ద ఆర్మ్డ్ ఫోర్సెస్. ఏది వీళ్ళంతా ఈ కరోనా వైరస్తో యుద్ధం చేయమనండి. ఆకాశమందు ఆసీనుడైన వాడు నవ్వుచున్నాడు. ఏ సూపర్ పవర్లు అన్నారు? ఏమంటే ఇన్ని బాంబులు ఉన్నాయన్నారు. ఏవి ఇన్ని దళాలు ఉన్నాయో రకరకాల విన్యాసాలు చేసేవారు. ఏమండి నేవీలో ఇన్ని విన్యాసాలు చేసేవారు. ఈవేళ ఈ వైరస్తో పోరాడడానికి ఏది కూడా మనకు పనికి రాకుండా పోతాం. కనుక దేవుని బిడ్డలారా, ఇది దేవుడు చేస్తున్నటువంటి కార్యం. ఇది దేవుడు ఆధీనంలో లేకుండా వచ్చింది కాదు సుమా. ద వరల్డ్ ఈజ్ నాట్ going away from the control of God. It is very much in the control of God. సమస్తమును తనకు లోపరుచుకొని జాలిన శక్తి గల దేవుడు, సమస్తము తనకు లోపరుచుకొని జాలిన శక్తి కలిగినటువంటి దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు నాథుడు. ఈవేళ భూరాజును చూసే నవ్వుతూ ఉన్నాడు. ఆకాశమందు ఆసీనుడైన వాడు నవ్వుచున్నాడట. దేవుని బిడ్డ చూడండి, అక్కడ ఆకాశమందు ఆసీనుడైన వాడు నవ్వుచున్నాడు. ప్రభువు వారిని చూచి అపహసించుచున్నాడు. ఆయన ఉగ్రుడై వారితో పలుకును ప్రచండ కోపము చేత వారిని తల్లడింప చెయ్యదు. ఏది మీ శక్తి? ఏది మీ బలమేది? మీ మిలిటరీ ఏది? మీ మందుగుడు సామగ్రి ఏది? ఆకాశమందు ఆసీనుడై వాడు నవ్వుచున్నాడు. ఆయన ప్రచండ కోపము చేత ఆయన ఉగ్రుడై వారితో పలుకుతున్నాడు. దేవుని బిడ్డలారా, దేవుణ్ణి తెలుసుకోవలసిన పరిస్థితి. దేవుడు లేకుండా బ్రతికేద్దాం, దేవుడు లేకుండా జీవించేద్దాం అని మానవుడు ఆలోచన చేస్తున్నాడు. అది చాలా పొరపాటు. అలాగున చేసినప్పుడు ఇటువంటి పరిణామాలకి దారితీస్తుంది. కనుక ప్రియమైన వారాల విగ్రహారాధన, నిగ్రహమటంచు విగ్రహంబును నిలిపి ఏ గ్రహంబును లేని అగ్రనేరంబు చేసి భూగ్రహంబును దైవ ఆగ్రహంబుతో నింప ఉగ్రుడైన దేవుని ఓరడించుట అసాధ్యమే రిక్కినన్నాడు. నిగ్రహమటంచు విగ్రహంబును నిలిపి. ఎందుకయ్యా విగ్రహారాధన అంటే? నిగ్రహం కోసం, కాన్సన్ట్రేషన్ కోసం అన్నాం. నిగ్రహమటంచు విగ్రహంబును నిలిపి ఏ గ్రహంబును లేని అగ్రనేరంబు చేసి, ఏ గ్రహములో కూడా లేనిటువంటి అగ్రనేరం, నేరాలన్నింటిలో అగ్రనేరము చేసి భూగ్రహంబునకు దైవ ఆగ్రహంబును దేవ ఉగ్రుడైన దేవుని ఓరడించుట సాధ్యమేది. సృష్టికర్తను మార్చి సృష్టిని పూజిస్తూ దేవుని దూషిస్తూ ఉంటే దేవుని బిడ్డలారా, దేవుడున్నాడు, ఆయన కోప్పడతాడు. ఆయనకి ఫీలింగ్స్ ఉన్నాయి, ఆయనకి ఎమోషన్స్ ఉన్నాయి. ఆయన ప్రేమిస్తాడు, ఆయన కోప్పడతాడు, ఆయన జాలి గలవాడు, ఆయన దయగలవాడు. ఆయన నిర్గుణుడు కాదు, ఆయన గుణగణాలు లేనివాడు కాదు, ఆయన నిర్గుణుడు కాదు సుమా. ఆయన అత్యంత ప్రేమ గలవాడు, అత్యంత కరుణా కటాక్షములు గలవాడు. అలాగనే ప్రచండమైన కోపము గలవాడు. ఆయన రోషము గల దేవుడు.
దేవుని బిడ్డలారా, ఆయన నిర్గుణుడు కాదు సుమా. ఆయన కోపం వచ్చింది. భూమి యొక్క పరిస్థితులు చూసి కోపం వచ్చింది ఆయనకి. ఇలాగున కోపం రావడం ఇది మొదటిసారి కాదు. ఆయన పలుమార్లు ఈ విధంగా భూమిని గురించి కోప్పడ్డాడు. ఆయన ఒకసారి కోప్పడి జలప్రళయంతో ఆయన భూమి మీద ప్రతి జీవరాశిని నాశనం చేశాడు. ఆయన ఒక నోవహు కుటుంబాన్ని మాత్రం మిగిల్చాడు. ఆ నోవహు కుటుంబం, 3 కుమారులు, 3 కోడలు. షేము, హాము, యాపెతు, వారి 3 పేరు. ఆ కుటుంబాన్ని మాత్రమే దేవుడు ఓడలో భద్రపరిచాడు. ఈవేళ భూమి మీద ఉన్నటువంటి జాతులన్నీ కూడా ఆ 3లోంచి వచ్చినవే. షేము, హాము, యాపెతు. షేము సంతతి వారు ఈవేళ భూమి మీద ఉన్న మనుషులు మాట్లాడుతున్న భాషలన్నీ కూడా ఈ 3 కుమారుల భాషలోంచి వచ్చినవే. షేము, హాము, యాపెతు. హల్లెలూయా. పిల్లరా, షేము సంతతి వారు మాట్లాడిన మాటలు సెమెటిక్ లాంగ్వేజెస్ భాషలు, హాము సంతతి వారు మాట్లాడిన భాషలు హెమెటిక్ లాంగ్వేజెస్, యాపెతు సంతతి వారు మాట్లాడిన భాషలు జాఫెటిక్ లాంగ్వేజెస్. ఇవాళ లింగ్విస్టిక్స్లో మీరు స్టడీ చేసినప్పుడు ఈ విషయం స్పష్టమవుతుంది. సెమెటిక్ లాంగ్వేజెస్, హెమెటిక్ లాంగ్వేజెస్ అండ్ జాఫెటిక్ లాంగ్వేజెస్. షేము సంతతి వారు మాట్లాడిన భాషలు సెమెటిక్ లాంగ్వేజెస్, హాము సంతతి వారు మాట్లాడిన భాషలు హెమెటిక్ లాంగ్వేజెస్, యాపెతు సంతతి వారు మాట్లాడిన భాషలు జాఫెటిక్ లాంగ్వేజెస్. ఇంత స్పష్టంగా పాజిటివా నెగిటివా, కరోనా వైరస్ సిమ్టమ్స్ ఉన్నాయా లేవా అని ల్యాబ్లో స్టడీ చేసి ఒక నిర్ధారణకు వచ్చినంత స్పష్టంగా యేసు ప్రభువును గురించినటువంటి ఉపదేశం విషయంలో, యేసు ప్రభువును గురించిన బోధ విషయంలో, పరిశుద్ధ బైబిల్ గ్రంథం గురించిన విషయంలో, యేసు యొక్క 2వ రాకడ గురించిన విషయంలో థాట్గా యూ కెన్ కమ్ టు కంక్లూజన్స్. కానీ నువ్వు ఆలోచించడానికి ఇష్టపడవు, నువ్వు యథార్థంగా ఆలోచించడానికి ఇష్టపడవు. దేర్ లైస్ ద ప్రాబ్లం. దేర్ లైస్ ద ప్రాబ్లం. అక్కడ ఉంది సమస్య. యు ఆర్ నాట్ ఫెయిర్, యు ఆర్ నాట్ జెన్యూన్, యు ఆర్ నాట్ ఆనెస్ట్, యు ఆర్ నాట్ బయాస్డ్. If you are not biased, if you are really honest, if you are really genuine, if you are really a real seeker of the truth, you can easily find it. సత్యాన్వేషణ చేస్తున్నానన్న వాళ్ళు ఆ సత్యాన్వేషణకు ఏ పుస్తకాలు చదువుతున్నారో అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. సత్యాన్వేషణకు పరిశోధనకు ప్రారంభించిన వారు నచ్చిన పుస్తకాలే చదివి సత్యాన్వేషణ అని చెప్పడం కాదు. సత్యాన్వేషణ చేసేవారు సకల గ్రంథాలు చదవాలి. కొన్ని గ్రంథాలనే తీసుకుని స్టడీ చేసి సత్యాన్వేషణ చేయడం కాదు. కనుక సత్యాన్వేషణలో చాలా ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే నువ్వు ఏ గ్రంథాలు చదువుతున్నావు అన్నది కూడా ప్రాముఖ్యం. Christianity interprets this. హైందవులు ఏమని ఇంటర్ప్రిట్ చేస్తారో మాకు చెప్పాలి. ఇస్లాం దీన్ని ఏమని ఇంటర్ప్రిట్ చేస్తారో చెప్పాలి. ఇది యేసు రాకడకు సూచన, శ్రమలకు ఆరంభం. మనం యుగాంతములకు సమీపంగా ఉన్నాం. యేసు ప్రభు 2వ రాకడకు ముందు ఇవి జరుగుతాయి. ఇంతకుముందు చెప్పిన అన్నీ కూడా జరిగినాయి. ఇంకా జరగవలసినవి కొన్ని మాత్రమే ఉన్నాయి. కొన్ని ప్రవచనాలు నెరవేర్పు మాత్రమే ఉంది. మిత్రకోడు అమెరికా ధ్వంసం కాబోతా ఉంది. ఇస్రాయేల్ దేశం మీదకి యుద్ధానికి వెళ్ళబోతున్నారు సకల దేశాల రాజు. ఆ యుద్ధంలో దేవుడి ఇస్రాయేల్ పక్షంగా యుద్ధం చేసి దేవుడు ఇస్రాయేల్కి జయాన్ని కూర్చోబోతూ ఉన్నాడు. ఒక రాజు వచ్చి యెరూషలేము దేవాలయంలో కూర్చొని మొత్తం మతాలన్నీ కూడా అబాలిష్ చేస్తాడు. They are going to happen very soon. So thereby you can know whether the teachings of Jesus Christ are true or not. You can very well come to conclusions. There is no confusion about this.
He did not break your head. He did not break your head. There is no confusion about that. It is that simple, my dear brothers and sisters. If you want to know the truth, if you want the truth, it is that simple. కనుక ప్రభు చెప్పిన సూచనలన్నీ జరుగుతూ ఉన్నాయి, జరిగిపోతూ ఉన్నాయి. కనుక దేవుడికి వెళ్ళాలి. దేవుడు ఇది అవుట్ ఆఫ్ కంట్రోల్లో లేదు. దేవుని యొక్క స్వాధీనంలో ఉన్న లోపం ఆయన స్వాధీనంలో తప్పిపోయింది కాదు. దీని నుంచి దేవుడు మనం విమోచిస్తాడు. ఇంకా కొన్ని సంభవాలు జరగాలి. కనుక త్వరలోనే మన కరోనా వైరస్ మనం విడుదల పొందుతాం. రికవర్ అవడానికి చాలా టైం పడుతుంది. కనుక మీరు దేవుని కొరకు ఆయన ఖర్చుపడాలని నేను మనం చేస్తున్నాను. ఇంతవరకు చెప్పినంత ఉపోద్ఘాతం చదవబడిన లేఖన భాగంలో ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. ఈ మగ్దలేనే మరియా, యాకోబు తల్లి అయిన మరియా, సలోమే అనే కొందరు స్త్రీలు ఆదివారం తెల్లవారుజామున ఉదయమైన తెల్లవారుగానే పెద్దలకడే లేచి యేసు ప్రభు సమాధి దగ్గరికి ప్రయాణమై వెళ్తున్నారు. వారు కొన్ని సుగంధ ద్రవ్యాలు తీసుకొని ఆ దేహానికి పూయడానికి వెళ్తూ ఉన్నారు. వెళ్తూ వారు సంభాషించుకుంటూ ఉన్నారు. ఒక మాట వారు మాట్లాడుకుంటున్నారు. అందరూ ఏమిటంటే, ఆ సమాధి దగ్గర చాలా పెద్ద రాయి దొరికించబడింది. పెద్ద రాతిని అడ్డుగా పెట్టారు సమాధికి దగ్గర. దాన్ని అడ్డుపెట్టి దాన్ని ముద్రించారు, ముద్రలు వేశారు. ఇప్పుడు మన సుగంధ ద్రవ్యాలు పూయాలంటే మనం ఆ సమాధిలోనికి వెళ్ళాలి. సమాధిలోనికి వెళ్ళాలంటే ఆ రాయి భయంకరంగా అడ్డుగా ఉంది. అది చాలా పెద్ద రాయి. ఆ రాయి మన కొరకు ఎవరు పొర్లిస్తారు అని వాళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారు. పిల్లలు, ఈ రాయి మన కొరకు ఎవరు పొర్లించునని వారు చెప్పుకుంటున్నారనే మాట మనకి అక్కడ లేఖనంలో ఉంది. చూడండి, సమాధి ద్వారం నుండి మన కొరకు ఆ రాయి ఎవడు పొర్లించునని ఒకరితో ఒకరు చెప్పుకొని చూడని. ప్రియమైన వారులారా, ఈవేళ ఈ పునరుత్థాన ప్యాసేజ్లో ఈ యొక్క మాట మనకు కనబడుతూ ఉంది. ఈ రాయి మన కొరకు ఎవరు దొరికిస్తారు? ఆడవాళ్ళు, అబలలు, స్త్రీలు ఎలాగో ఆ రాయి దొరికించగలరని వాళ్ళు ఆశ్చర్యపోతూ ఉన్నారు. వాళ్ళు ఆలోచన చేస్తూ ఉన్నారు. వారు భయపడుతూ బాధపడుతూ ఉన్నారు. ఎలాగునా. అయితే ప్రియులారా, ఈవేళ నా సందేశం ఏంటంటే, ఈ రాయి అనేటువంటిది మనం టైపాలజీకి వెళ్ళినట్లయితే ఇది ఒక సమస్యకు సాదృశ్యంగా కనబడతాం. ఈ రాయి అనేటువంటిది ఒక సమస్యకు ఒక సాదృశ్యంగా కనబడుతూ ఉంది. ప్రతి వారి జీవితాల్లో మనం చూసినట్లయితే ఈ రోజుల్లో ఎన్నో సమస్యలు మనం చూస్తూ ఉన్నాం. ప్రతి కుటుంబంలో, ప్రతి వ్యక్తిలో, ప్రతి దేశంలో కూడా ఎన్నో సమస్యలు. ఈ సమస్య నుండి నన్ను ఎవడు విడిపిస్తాడు? ఈ సమస్య నుంచి నన్ను ఎవరు బయటికి తీసుకొస్తాడు అని ప్రతి వారికి ఒక సమస్య పీడించడం మనం చూస్తూ ఉన్నాం. కొందరికైతే అనేక సమస్యలు చేత పట్టబడి పీడించబడుతూ చూస్తూ ఉన్నాం. ఆ విధంగా ఉంది ఈవేళ మానవ జీవితం. అది సమస్యల మయమైపోయింది మన బ్రతుకు. సమస్యలు, చింత, వేదన, దుఃఖం, స్ట్రెస్. ఎక్కడా దేవుడు పెట్టారా? సాఫీగా వెళ్ళేటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. కనుక ఈవేళ మనుషుల సతమతం అవుతూ ఉన్నారు. ఎన్నో ఆలోచనలు చేత, ఎన్నో సమస్యలు చేత, ఎన్నో ఇబ్బందులు చేత ఈవేళ పుణ్యవాసులు బాధపడుతూ ఈ రాయి మనకెవరు దొర్లించును అన్నట్లుగా, ఆ రాయి మన కొరకు ఎవడు పొరలించునని వారు మాట్లాడుకున్నట్లుగా ఈవేళ పుణ్యవాసులు వారి హృదయాల్లో ఈ మాట మాట్లాడుతున్నారు. ఈ సమస్య నుంచి నన్ను ఎవరు విడిపిస్తారు? ఈ బండరాయి వంటి సమస్య, నా శక్తికి మించినటువంటి సమస్య, ఇది నా అందుబాటులో లేనటువంటి సమస్య.
ఇది ఎవరు విడిపిస్తారు? ఈ రాయి సమస్యకు సాదృశ్యంగా ఉంది ప్రియా సహోదరుడా, సహోదరి. అయితే ఈ పునరుత్థానం ఈస్టర్ తర్వాత మొదటి ఆదివారం సందర్భంగా ఒక గుడ్ న్యూస్ ఏమిటంటే, ఆ రాయి పొడిలించేవాడు ఒకడు ఉన్నారు, ఆ సమస్యను తొలగించేవాడు ఒకడు ఉన్నారు. ద గుడ్ న్యూస్ ఈస్ దట్ there is a person who can remove that stone, who can deliver you of that stone, who can take away that stone from your life. దేవుని బిడ్డలారా, సమస్య అంటే అది గుండెల మీద రాయి లాంటిదండి. ఆడపిల్ల పెళ్లి గురించి చెప్పేటప్పుడు చెప్తుంటారు, వయసు వచ్చిన పిల్లంట గుండెల మీద కుప్పట్లాడతారు. కొన్ని సమస్యలు గుండెల మీద బండరాయిలాగా భయంకరమైన బరువుతో ఉంటా ఉన్నాయి పిల్లలు. నేను ఎంతో మందితో మాట్లాడుతున్నప్పుడు నాకు ఎందరో చెప్పారు ఈ మాట, అది గుండెల మీద ఒక రాయి తొలగిపోయినట్టు తొలగిపోయిందండి. మీరు ప్రార్థన చేయగా గుండెల మీద ఒక బండ తొలగిపోయినట్లుగా తొలగిపోయింది. దేవుడు నా సమస్య నుంచి నన్ను విమోచించాడు, నాకు గొప్ప సమాధానం వచ్చిందని నాతో పర్సనల్గా నేను ఎందరో చెప్పడం నేను ఎరుగుతున్న పిల్లలు. ఈవేళ కొన్ని సమస్యలు గుండెల మీద బండరాయిగా కూర్చున్నాయి. కొన్ని సమస్యల విషయంలో నిద్ర పట్టగా మధ్యరాత్రులు లేచిపోయి ఈ సమస్య నుండి మనల్ని ఎవరు విడిపిస్తారని నిద్ర పట్టగా లేచిపోతూ ఉన్నావేమో. ఏం చేసుకోవాలో తెలియక దిక్కుతోచుకున్నావేమో. ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఎవరి దగ్గరికి వెళ్ళాలి ఈ యొక్క సొల్యూషన్ కొరకని నువ్వు ఆలోచన చేస్తూ ఉన్నావేమో, బాధపడుతూ ఉన్నావేమో. ఇదిగో పునరుత్థానుడైన యేసుకు సాధ్యం. నీ బండరాయి తొలగించగలడు, నీ సమస్యను తొలగించగలడు ఆయన. దేవుని సేవకునిగా ఇవాళ దేవుడు నీతో నా ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని సేవకునిగా నీకు నేను సెలవిస్తూ ఉన్నాను. నువ్వు సమస్యతో కుమిలిపోవలసిన పని లేదు, సమస్యలో కంటిన్యూ అవ్వాల్సిన పని లేదు. ఈ సమస్య తీరదని భయపడి ఆత్మహత్య చేసుకోవాల్సిన పని లేదు. నీకు ఒక గొప్ప శుభవార్త నేను చెప్పడానికి సంతోషిస్తూ ఉన్నాను. ఆ రాయి ఎంతటిదైనా, ఆ సమస్య ఎంతటిదైనా, ఇదిగో అది పొర్లించి దొర్లించి దాన్ని నీ దగ్గర నుండి దూరపరిచేటువంటి ఒక వ్యక్తిని నేను పరిచయం చేయాలని ఆశపడుతున్నాను. ఆయన పేరు నజరేయుడైన యేసు క్రీస్తు. ఆయన నజరేయుడైన యేసు క్రీస్తు ఇలాగున అనేక మంది జీవితాల్లో నుండి, అనేక మంది యొక్క సమస్యల నుండి విడిపించినటువంటి చరిత్ర కలిగినటువంటి వాడు ఆయన. ఆయన రికార్డు కలిగినటువంటి వాడు ఆయన. ఆయన ఎంతమంది జీవితాల్లో ఎంతమందిని ఇటువంటి సమస్యల నుండి విడిపించాడో లెక్క పెట్టడం సాధ్యం కాదు. కోపంలో సాక్ష్యాలు దేవుని బిడ్డలారా మన చరిత్రలో చూస్తూ ఉన్నాం. ఆయన అనేక మంది సమస్యల నుంచి ఆయన విమోచించినటువంటి వాడు, అనేక మంది కట్లను తెప్పినటువంటి వాడు, అనేక మంది బంధకాల నుండి విమోచించినటువంటి వాడు. ఆయన మృతులను సజీవులుగా చేసినటువంటి వాడు. ఆయన బంధకాల్లో ఉన్న వారిని, బందీల్లో ఉన్న వారిని విమోచించినటువంటి వాడు ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు. ఈవేళ పునరుత్థాన సందర్భంగా ప్రియమైన వారు, ఈస్టర్ తరువాత మొదటి ఆదివారం సందర్భంగా ఈవేళ నా శుభ సందేశం ఏమిటంటే, మీకు ఈవేళ నీ గుండెల మీద బండగా ఉన్నటువంటి రాతిని దొరిలించేటువంటి వాడు, పునరుత్థాన శక్తి కలిగినటువంటి వాడు, మరణమును గెలిచినటువంటి వాడు, సమాధిని గెలిచినటువంటి వాడు, మృత్యుంజయుడై తిరిగి లేచినటువంటి వాడు, నాకు అసాధ్యమైనది ఏదైనా కలదా అని చెప్పినటువంటి యేసుకు నీ యొక్క రాతిని తొలగించడం, నీ సమస్యను తొలగించడం సాధ్యమనేటువంటి విషయాన్ని నీకు నేను తెలియజేస్తాను. నమ్ముట నీ వల్లైతే నమ్మువానికి సమస్తము సాధ్యం. నువ్వు నమ్మినట్లయితే ఈవేళ నీ సమస్య నుంచి దేవుడిని విడిపించగలడు. ఈ మాటలు వింటుంటూ ఉండగా నీ హృదయము గొప్ప విశ్వాసంతో నింపబడుగా, వినుట ద్వారా విశ్వాసం కలుగుతుందని దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది. చరిత్ర పుటల్లోకి వెళ్ళినట్లయితే, సువార్త పుటల్లోకి వెళ్ళినట్లయితే, అపోస్తుల పుటల్లోకి వెళ్ళినట్లయితే లెక్కలేనటువంటి ఇన్స్టెన్సెస్, ఎగ్జాంపుల్స్, ఉదాహరణలు మనం చూడగలుగుతాం పిల్లలు. ఎన్నో బద్ధకాల్లో ఉన్నటువంటి వారు ఇక ఈ సమస్య నుంచి బయటికి రావడం సాధ్యం కాదు. చావే శరణ్యం, ఇది మానవులకు సాధ్యం కాదు.
అనుకున్నటువంటి అనేక సమస్యల నుండి ప్రభు అయిన యేసు క్రీస్తు విడిపించినటువంటి వారి యొక్క సాక్షి సమూహం మనం చూసినట్లయితే ఎంతగానో మనకు కనబడతా ఉంది. కనుక ఈవేళ మూలవాక్యంగా నీతో నేను సెలవిచ్చేది ఏమిటంటే, ఈ రాయి మన కొరకు ఎవరు పొరలించు, ఈ రాయి మన కొరకు ఎవరు పొరలిస్తారు? ఇదిగో అది నీ కుటుంబ సమస్య కావచ్చు, అది నీ పిల్లల వివాహం కావచ్చు, అది నీ యొక్క రుణముల పరిస్థితి కావచ్చు, అది ఒక కోర్టు కేసు కావచ్చు, అది ఒక వివాదం కావచ్చు, అది ఎటువంటి సమస్య అయినా. నా భార్య అయితే నా పిల్లలకి పెళ్ళి అవుతుందా అని ఒక సమస్యతో ఉండిపోయి నిద్ర లేచిపోయి కూర్చుండేది, మధ్యరాత్రులు లేచిపోయి కూర్చుండేది. నా కొడుకు పెళ్ళి అవుతుందా. దేవుడు ఎంత ఆశ్చర్యకరం చేశాడంటే, నాకు ముగ్గురు కొడుకులకి ఒకే రోజు పెళ్ళైపోయింది. ముగ్గురు పెళ్ళైపోవడం, ముగ్గురు కొడుకులకి కొడుకులు పుట్టేయడం జరిగింది. దేవునికి మహిమ కలుగునుగా. ఈ రాయి మన కొరకు ఎవరు పొరలించరు, ఈ రాయి మన కొరకు ఎవరు తొలగిస్తారు? దేవుని బిడ్డలారా, ఈవేళ నీ సమస్య ఏదైనా, ఈవేళ నీ చింత ఏదైనా, ఈవేళ నీ గుండెల మీద ఉన్నటువంటి ఆ కుంపటి ఏదైనా, ఈవేళ నీ గుండెల మీద నీకు భారంగా ఉండిపోయినా ఆ సమస్య ఏదైనా, ఇదిగో దేవుని యొక్క వాగ్దానం, ఇదిగో దేవునికి సాధ్యం. ఈ మరణమును గెలిచిన యేసు ప్రభువు, ఈ పునరుత్థానుడైనటువంటి యేసు ప్రభువు, ఈ మరణ భూములను గెలిచిన యేసు ప్రభువు, ఈ సమాధిని గెలిచిన యేసు ప్రభువు, మరణాన్ని విధించి సమాజంలోకి వచ్చినటువంటి ఈ యేసు క్రీస్తు నాథునికి ఈవేళ నీ సమస్య తీర్చడం చాలా సులువైన విషయం. ఇది చాలా సంతోషంతో నేను చెప్తా ఉన్నాను. ఈ మాట చెప్పడానికి నేను చాలా సంతోషిస్తూ ఉన్నాను, చాలా కాన్ఫిడెన్స్తో చెప్తా ఉన్నాను, చాలా విశ్వాసంతో చెప్తా ఉన్నాను. ఆయనకి సాధ్యమైంది ఏదీ లేదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, నువ్వేంటే ఇంతవరకు ఈ దేవుని విశ్వాసం ఉంచకపోయినా ఆ రాయి నీ బ్రతుకుల నుంచి తొలగించబోతా ఉన్నాడు దేవుడు. నువ్వు నమ్మినట్లయితే ఆ రాయి తొలగింపబడిపోతావు. ఆ సమస్య నీ బ్రతుకులోంచి దేవుడు ప్రభువైన యేసు క్రీస్తునాథుడు తీసివేయబోతున్నాడు. ఆయన నామము అన్ని నామముల కంటే పైన, ఆయన ఆశ్చర్యకరుడు, ఆయన ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, అన్ని నామముల కంటే పైనామం కలిగినటువంటి ఆ ప్రభువైన యేసు క్రీస్తునాథుడు నీ సమస్య నుంచి నేను విడిపించబోతూ ఉన్నాడు. ఇది నిశ్చయము, ఇందులో సందేహము లేదు. You are going to come out of your problem. Jesus Christ is going to bring you out of that problem. God is going to roll away your stone from your heart. నీ బ్రతుకులో నుండి ఆ బండరాయి వంటి సమస్య తొలగించడానికి దేవుడు తన దూతలు పంపబోతా ఉన్నాడు. తానే స్వయంగా ఆ యొక్క బండను తొలగించడానికి సమర్థుడిగా ఉంటూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ప్రభువునందు విశ్వాసం ఉంచాడు. అంచె దినాల్లో అనేకులు విశ్వాసభ్రష్టులు అయిపోతారని దేవుని వాక్యం సెలవిస్తారు. జాగ్రత్తగా విశ్వాస విషయంలో జాగ్రత్త పడండి. సమాజం కప్పుకోవడానికి అవకాశం లేదు, ఆదివారం హెచ్చరించబడడానికి అవకాశం లేదు, దేవుని సేవకుడు వచ్చి దర్శించడానికి అవకాశం లేకుండా పోతాం. కనుక బద్ధకస్తులు కాకండి, మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. దేవుని బిడ్డ ఒక ఆసక్తి కలిగి జీవించాలి దేవుని పట్ల. సో దిస్ ఈస్ ద గుడ్ న్యూస్ ఫర్ యు. నువ్వు డిప్రెషన్లో వెళ్ళిపోక్కర్లేదు. నీ పిల్లల యొక్క వివాహం నజరుడైన యేసు నామములో జరగబోతావు. నజరుడైన యేసు నామములో నీ బిడ్డల యొక్క వివాహం జరగబోతావు. నీ బిడ్డల వివాహం గురించి నువ్వు చింత కలిగి ఉన్నావు. అది బండరాయి వంటి సమస్యగా నీ బ్రతుకులో ఉన్నదని దేవుడు మాట్లాడుతున్నాడు. దాన్ని దేవుడు తొలగించబోతా ఉన్నాడు. దేవుడు విన్నారా, నీ బిడ్డలకు అద్భుతమైన వివాహం ప్రభువు జరిగించబోతా ఉన్నాడు. నమ్మి ప్రభువును స్తుతించు. నువ్వు కార్యాన్ని దేవుడు జరిగించబోతా ఉన్నాడు. నీ సమస్య ఏదైనా, నీ చింత ఏదైనా, ఇదిగో నా ప్రభువుకి అసాధ్యమైంది ఏది లేదు. సమాధిని గెలిచిన దేవునికి అసాధ్యమైంది ఏది లేదు. మృత్యుంజయుడైన ప్రభువునికి అసాధ్యమైంది ఏది లేదు. కనుక ప్రభువునందు ప్రియులారా, మార్కు సువార్త 16వ అధ్యాయం 3వ వచనం ఆఖరి భాగంలో ఏమంటున్నారు వారు? మన కొరకు ఆ రాయి ఎవడు పొర్లించునని ఒకరితో ఒకరు చెప్పుకొని, మన కొరకు ఆ రాయి ఎవడు పొర్లించును. ఎంతకాలం నుంచి నువ్వు ఆ మాట మీరు ఒకరితో ఒకరు చెప్పుకుంటూ ఉన్నారు? ఎంతమందితో చెప్తూ ఉన్నావు? ఎంతమందితో పంచుకున్నావు? ఎంతకాలం నుంచి ఈ మాట నువ్వు పలుకుతూ ఉన్నావు?
ఈ రాయి నా కొరకు ఎవడు పొరలించు, ఈ సమస్య నుంచి నన్ను ఎవడు విడిపించునని నువ్వు ఎంతకాలం నుంచో మాట్లాడుతున్నావో నాకైతే తెలియదు. కానీ ఇదిగో ఈ ఉదయకాల సమయంలో నీకు ఒక శుభవార్త, నీ రాయి యేసు పొరలిస్తాడు. ఏ సమస్యను నుండి యేసు నేను విడిపిస్తాడు. ఆయన నజరేయుడైన యేసు ఆయన పేరు. ప్రభు ఆయన యేసు క్రీస్తు. నేను విశ్వాసం ఉంచు, ఆయనకి ప్రార్థన చేయి, ఆయనకి ప్రార్థన చేయి. ఆయన ఈ కార్యము సఫలం చేయబోతాడు. ఆయన కార్యము చేయగా తెప్పగలవాడేవాడు, ఆయన తెరవగా మూయగలవాడాడు, ఆయన మూయగా తెరవగలవాడాడు. ప్రియమైన వాడు, ఆయనకు అడ్డుగా నిలవగలిగేది ఏది లేదని ఉదయకాల సమయంలో మీకు మనం చేస్తాను. నేను కార్యము చేయగా తెప్పగలవాడేవాడు, ఆయన తెరవగా మూయగలవాడేవాడు, ఆయన మూయగా తెరవగలవాడేవాడు. ప్రియమైన వాళ్ళ కనుక మీరు పైకి భక్తి గలవారు వలె ఉండి ఆయన శక్తిని ఆశ్రయించినటువంటి వారుగా కనబడుతున్నారు. పైకి భక్తి గలవారుగా కనబడుతున్నారు, కానీ ఆయనలో ఎంత శక్తి ఉన్నది, ఈ కార్యమైన వరకు చేయగలడు, ఈ కార్యమైన నెరవేర్చగలడు అని నువ్వు నమ్మలేకపోతూ ఉన్నావు. పైకి భక్తి గలవారి వలె ఉండి ఆయన శక్తిని ఆశ్రయించలేకపోతూ ఉన్నావేమో. ఈవేళ ఆయన శక్తిని ఆశ్రయించు, ఆయన శిలువను ఆశ్రయించు, ఆయన నామమును ఆశ్రయించు. ఆయన నీకు కార్యం జరిగిస్తాడు. నువ్వు శక్తిని ఆశ్రయించు. ప్రభు శక్తి ఎంత గొప్పదో తెలుసుకొని ఆయన శక్తి మీద నువ్వు మనసు పెట్టుకో. ఖచ్చితంగా దేవుడిని కార్యం జరిగిస్తాడు. ఆ రాయి ఎవడు పొర్లించునని ఒకరితో ఒకరు చెప్పుకొనొచ్చు. మన కొరకు ఆ రాయి ఎవరు పొర్లిస్తాడు? దేవుని బిడ్డలారా, ఎంతటి సమస్య చెప్పుకు రావాలంటే కొన్ని రోజులు పడతాయి. ఆయన పొర్లించినటువంటి రాజు, ఆయన విడిపించిన విధం, ఆయన బాగు చేసిన విధం, ఆయన సహాయం చేసిన విధం, ఆయన విమోచించిన విధం చెప్పుకు రావాలంటే, చెప్పాలంటే కొన్ని దినములు, కొన్ని మాసములు, కొన్ని వారములు, కొన్ని సంవత్సరాలు మనం చెప్పుకోవచ్చు. ప్రియమైన వాళ్ళ కనుక నా సందేశం, దేవుని యొక్క వర్తమానం, దేవుని వాగ్దానం ఏంటంటే, ఇదిగో నీ ఆరాయి నీ కొరకు నేను పొర్లిస్తానని ప్రభు అయిన యేసు సెలవిస్తానని. ఆ రాజుని నీ కొరకు నేను పొర్లిస్తాను. వారికి సమాజానికి వెళ్ళక మునిపే ఆ రాయి దొర్లింపబడి ఉండట వారు చూశారండి. వారికి ఆ సమాజానికి వెళ్ళక మునిపే కొన్ని ప్రార్థనలు, దేవుడు కూడా కొన్ని విషయాలు మనం ప్రార్థించక మునిపే మనకి దేవుడు కార్యం జరిగించేసాడు. కొన్ని ప్రార్థించిన వెంటనే మనకు జవాబు ఇచ్చేటువంటి దేవుడికి కనపడుతున్నాడు. కనుక వాళ్ళ సమాధికి వెళ్ళేసరికి ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, అక్కడ ఆ సమాధి మీద ఉన్న రాయి దొర్లింపబడి ఉండట వారు చూస్తూ మన లేఖనాల్లో చదువుతున్నాం. కనుక ప్రియా దేవుని బిడ్డలారా, డోంట్ గెట్ ప్యానిక్. డిప్రెషన్లోకి వెళ్ళిపోకు, ఆలోచనలోకి వెళ్ళిపోకు, చింతలోకి వెళ్ళిపోకు, డిప్రెషన్లోకి దిగిపోకు. గుడ్ న్యూస్, సంతోషించి గంతులువే. నీ కార్యం సఫలం చేసేవాడు, నీ సమస్యలు తొలగించేవాడు నజరేయుడైన యేసు క్రీస్తు నామమున. ప్రియా దేవుని బిడ్డలారా, ఈవేళ నీ సమస్య ఏదైనా దేవునికి చాలా చిన్నది, సులువైన కార్యం, ఆయనకు బహుసులువైన విషయం. నీకు చాలా ఘనంగా కనపడవచ్చు. అయ్యా వారు మా దృష్టికి ఎవరేమన్నారు, వారు అనాథ వంశస్థులు, మా దృష్టికి చాలా ఎత్తుగా కనపడుతూ ఉన్నారు, వారి దృష్టికి మేము మెడతల వలె ఉన్నామంటా ఉన్నారు. కానీ దేవుని బిడ్డలారా, దేవుని దృష్టికి ఆ సమస్య చాలా చిన్నది. ఈవేళ సమస్యల వలయంలో చిక్కుకుపోతున్నారు మనుషులు. సమస్యలు 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 సమస్యలు. ఏమి భయపడదు. దేవుడు చెప్తాడు, భయపడు, చింత యావత్తు నా మీద మౌనంగా విశ్వసించి మౌనంగా ఓరకనే మౌనంగా విశ్వసించి దేవుడి కార్యం జరిగాడు. స్టాండ్ స్టిల్ అండ్ సీ ద విక్టరీ ఆఫ్ గాడ్. దేవుడి బిడ్డలారా, దేవుని యందు విశ్వాసం ఉంచి మౌనంగా దేవుడిని కార్యం జరిగిస్తాడు. ఈ సంవత్సరం నీ కార్యం నెరవేర్చబోతావని దేవుడు, నీ అద్భుతం జరగబోతావు. నీ అద్భుతాన్ని రిసీవ్ చేసుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావు. గెట్ రెడీ. యువర్ మిరకల్ ఈజ్ రెడీ. యువర్ మిరకల్ ఈజ్ రెడీ. అండ్ గెట్ రెడీ టు రిసీవ్ ఇట్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యువర్ మిరకల్ ఈజ్ రెడీ. యువర్ మిరకల్ ఈజ్ ఆన్ ద వే. Your miracle is on the way. Get ready to receive it by faith in Jesus' name.
యేసు నీ రాయిని, నీ సమస్యను తొలగించి నీకు అద్భుతం చేయబోతున్నాడు. నీ అద్భుతం దారి మార్గం వచ్చాను. ఇట్స్ ఆన్ ద వే. గెట్ రెడీ టు రిసీవ్ ఇట్ ఇన్ జీసస్ నేమ్. దేవుడి మాటలు దీవించను కాక. వచ్చి ప్రార్థన చేస్తున్నాను. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, దయగలిగిన పరిశుద్ధ ప్రభువా, ఈ దైవ ధ్యానమును మా వెనుకల్లో దీవించి ఆశీర్వదించి మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, ఆయన ప్రియ కుమారుడు, మన రక్షకుడు, గొర్రెల గొప్ప కాపరి, త్వరలో రానైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్య కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం, ఆదరణ, కాపుదల, నడిపింపు కూడిన మనకును, లోకమైన సకల పరిశుద్ధులకును, ఇశ్రాయేలు ప్రజలకు, యెరూషలేము దేవాలయమును సదాతుడై ఉండి కాపాడి నడిపించను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. అందరికి వందనాలు. దేవుడికి దీవించును గాక.